అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాను వచ్చాడు అని ఒక సామెత ఉంది. అట్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతికి రాను వచ్చినారు, పోను పోయినారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా మర్చిపోయినారు. ఎందుకు వాళ్లకు ఓట్లు వేయాలో అన్నది ఒక్క మాట మాట్లాడలా. కారణం చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి. కనుక ఏం చేయాలా, మమ్మల్ని తిట్టి వెళ్ళిపోతే చాలనుకొని 4 తిట్లు దట్టించి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఎవరైనా ఓటు అడగాలంటే మేము ఏం చేశాము, ఏది చెయ్యాలనుకుంటున్నాము ఇవి చెబుతారు. కానీ రాసుకొని వచ్చినటి కూడా చదవలేక, ఎందువల్లంటే ఏమి అర్థమైతే కదా మొదట సమస్య. ఎవడో రాయిచ్చినాడు పక్కనోడు, అది రాసుకొని వచ్చి గడగడగడ చదివేసి కరుణాకర్ రెడ్డి చాలా నీచుడు దుర్మార్గుడు అనేసి వెళ్ళిపోయినారు. వీళ్ళ ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు. వీళ్ళను చూసి జనం ఓట్లు వేస్తే తిరుపతి ప్రజలు అంత అమాయకులు కాదు. తిరుపతి ప్రజలు ఈ రోజున అభివృద్ధిని చూసి ఓట్లు వేయబోతున్నారు. జరిగినటువంటి జగనన్న మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారు. తిరుపతి ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దినందుకు ఓటు వెయ్యాలని నిశ్చయించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు అందరికీ ఇళ్ల కళ నెరవేర్చినందుకు ఓటు వేయాలనుకుంటున్నారు. 17,000 మందికి పైగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు పెంచినందుకు ఓటు వేయాలనుకుంటున్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించినందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు. ఆ రోడ్లను ఏర్పాటు చేయటమే కాకుండా తిరుమల తిరుపతి పవిత్రతను అత్యద్భుతంగా తీర్చిదిద్దే విధంగా వెంకటేశ్వర స్వామికి అనన్యసామాన్య సేవలు అందించినటువంటి మహానుభావుల పేర్లు ఆ రోడ్లకు పెట్టడం మూలంగా పవిత్రత కాపాడబడుతోంది అని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తిరుపతిలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వెచ్చించినారని ఇవన్నీ చూసి కళ్ళు కొట్టి ఈర్ష్యపడి అసూయతో ఏం మాట్లాడాలనో దిక్కు తెలియకుండా మా మీద 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతే జనం ఓట్లేసుకుంటారనుకుంటే, ఎట్లేస్తారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. మీ అనుచరులు 4 చప్పట్లు మాత్రం కొడతారు, అవి కొట్టినారు, సింగడు వెళ్ళిపోయినాడు. ఆరణి శ్రీనివాసులు తిరుపతి పవిత్రతను కాపాడటానికి భగవంతుడే దేవలోకం నుంచి శ్రీనివాసుల్ని తిరుపతికి పంపించినట్టుగా గత 25 రోజులుగా ఆయన చెప్తున్నాడు. నేను దైవ ప్రతినిధిని అనే స్థాయిలో మాట్లాడుకుంటూ నేరుగా భగవంతుడే ఆరణి శ్రీనివాసులు నా పేరు పెడుతున్నాను నీకు, అందువల్ల నువ్వు పోయి తిరుపతి నీ కాపాడయ్యానని కాపాడుతున్నాడు. ఎట్లా, నిన్న ఒక కర్ణాటక నుంచి ఒక ఫుల్ లోడ్ లారీ నిండా మద్యం తరలించి తిరుపతి పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. నిన్న ఆ సభలో, ఆ సింగడి సభలో పాల్గొన్నటువంటి వీళ్ళ కార్యకర్తలకందరికీ మద్యాన్ని ఏరులై పారించి తిరుపతి పవిత్రతను కాపాడుతున్నాడు. చిత్తూరు గూండాలనందరినీ కూడా తిరుపతికి రప్పించి అందరినీ బెదిరించి తిరుపతి పవిత్రతను కాపాడుతున్నాడు. మా కార్పొరేటర్లను ఎంతైనా వేసి కొనేద్దాం రండి, మేము డబ్బులు ఇస్తాం అని ఆ చిత్తూరులో చేసినటువంటి దోపిడీ సొమ్మంతా కూడా వీళ్ళ మీద పెట్టి తిరుపతి పవిత్రతను కాపాడాలని అనుకుంటున్నాడు. ఇది ఆరణి శ్రీనివాసులు నిన్న కర్ణాటక నుంచి తరలిస్తున్నటువంటి చీప్ లిక్కర్ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికీ ఎన్ని లారీలు తోలినాడో, 1 లారీ దొరికింది. మద్యాన్ని కుళాయిలలో మద్యాన్ని ఇస్తాను అనేటువంటి నినాదం శ్రీనివాసులది, ఆరణి శ్రీనివాసులది. అందుకు ఆయన తిరుపతి పవిత్రతను కాపాడుతున్నందుకు ఆయనకు ఓటు వేయాలని అడుగుతున్నాడు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు?
కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.